నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓటు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్. అత్యంత వైభవోపేతంగా ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్లోని శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి దేవస్థాన ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమం. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. యాదవుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 12వ తేదీన ఒంగోలు నగరం గోపాల్ నగరంలోని శ్రీకృష్ణ మందిరంలో జరుగుతుందని, ఈ సమ్మేళనానికి యాదవ సోదరీమణులు అందరూ తరలి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కటారి శంకర్ పిలుపునిచ్చారు. ఒంగోలు నగరంలోని మస్తాన్ దర్గా సెంటర్లో గల కృష్ణా మందిరం వద్ద కరపత్రం ఆవిష్కరించి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి యాదవుల సంక్షేమం కోసం కృషి చేస్తారన్నారు. ఆయన గెలుపును ఆకాంక్షిస్తూ జరిగే కార్యక్రమంలో యాదవ రాష్ట్ర నాయకులు, యాదవ శాసనసభకు పోటీలో ఉన్న అభ్యర్థులు హాజరవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కఠారి రామచంద్రరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగం జోనల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, కార్పొరేటర్లు చల్ల తిరుమలరావు, పలువురు యాదవ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఆసన్న మనకి సమావేశంలో ఏదైతే మన డిమాండ్లు అడిగామో అవన్నీ నెరవేర్చారు. మళ్ళీ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, పాంప్లెట్ మీరు చదవండి. అదేవిధంగా ఇది వాసనలు కూడా జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఆయనకు ఓటేసి మనకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఆయన ద్వారా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ నేను చేసి మన వాళ్ళందరూ కూడా చెప్పండి. 12వ తేదీ శుక్రవారం మనకి ఏదైనా సమావేశానికి మేము అందరూ రావాలి. ఈరోజు గోపాలనగరం దగ్గర ఉన్నటువంటి కృష్ణ మందిరంలో రేపు 12వ తేదీ శుక్రవారం రోజు జరగబోయే యాదవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాదవ ఆత్మీయ సదస్సు, ఆ కార్యక్రమానికి ఏదైతే పాంప్లెట్లు ఈరోజు మరి కృష్ణ భగవాన్ దగ్గర పూజ చేసుకొని మేము ప్రచారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం 2019లో ఏదైతే అప్పుడు గోపాలనగరంలో జరిగినటువంటి యాదవ ఆత్మీయ సదస్సు మరి ముఖ్య అతిథులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది. అప్పుడు మేము ఒక 7 డిమాండ్స్ అడగడం జరిగింది మా యాదవ సంఘం కమ్యూనిటీ తరఫున. దాంట్లో ఆల్మోస్ట్ 7 డిమాండ్స్ మరి ఈరోజు ఆయన ఈ 5 ఏళ్లలో ఫుల్ఫిల్ చేసి ఆ 8 డిమాండ్స్ నెరవేర్చి యాదవులకి మరి ఆయన చేయడం జరిగింది. దాన్ని మేము ఆ పాంప్లెట్ ద్వారా, అదేవిధంగా మళ్ళీ కొత్త డిమాండ్స్ కూడా ఉన్నాయి. పాంప్లెట్ ద్వారా మేము ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ఎవరైతే యాదవ సోదరులు ఉన్నారో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఇంటికి డోర్ టు డోర్ మేము వెళ్ళి ఈ పాంప్లెట్ ఇచ్చి మరి 12వ తేదీ శుక్రవారం మరి గోపాలనగరంలో మరి ఏదైతే సమావేశం జరుగుతుందో యాదవ ఆత్మీయ సదస్సు, దాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి అందరూ సోదరిమణులందరినీ మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి మనకి ఏదైతే యాదవ కమ్యూనిటీకి మరి ఆయన దాదాపు ఆయన సుదీర్ఘ 25-30 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నారు. ఆయన రాజకీయంలో ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి కూడా మరి ఇక్కడ ఎవరెవరికి ఏ సమాజ వర్గాలకి పడపోయినా ఒక యాదవ సమాజ వర్గాన్ని మాత్రం ఆ రోజు నుంచి ఆయన వెన్నుదన్నుగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ వాళ్ళకి ఎన్నో పదవుల విషయంలో కానీ ఆర్థికంగా కానీ మరి ఎంతో సహాయం చేశారు. మరి ముందు కూడా ఆయన ఇంకా మరి ఎన్నో పదవులు ఇవ్వాలి, మరి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా మరి యాదవ సోదరుమణులని ఆయన మరి అందరినీ అభివృద్ధి పరుస్తారని పూర్తి నమ్మకం మాకుంది. అందువల్ల ఎవరైతే మనకి మంచి చేస్తూ మనకి అండగా ఉన్నారో వారిని
మనం ఎల్లవేళ్ళ వారిని గెలిపించుకుంటూ ఉంటే మన సామాజిక వర్గం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దయచేసి యాదవ్ సోదరి సోదరులకి మరి ఈ మీడియా ముఖంగా మేము ప్రార్థిస్తూ అడగటం ఏంటంటే, మనకి ఎవరైతే అండగా ఉన్నారో వారికి ఇప్పుడు రాబో ఎలక్షన్లో మనందరం మన ఆశీస్సులు వాళ్ళకి ఇవ్వాలి. తద్వారా మన సామాజిక వర్గం కూడా ఆయన ద్వారా అభివృద్ధి పదంలో నడవాలని ఆకాంక్షిస్తూ మరోసారి ఈ 12వ తేదీ జరిగే యాదవ సదస్సుని జయప్రదం చేయాలని కోరుకుంటూ, దీనికి ముఖ్య అతిథులుగా మరి మాజీ మంత్రివర్యులు నెల్లూరు మరి ఎమ్మెల్యే ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ రావు గారు, అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే మరియు ఇప్పుడు కందుకూరు అభ్యర్థి అయిన మన బొర్రా మసూదన్ గారు, అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి తద్దాల నారాయణ గారు, అదేవిధంగా మరి ముఖ్య అతిథులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఒంగోలు అభ్యర్థిగా ఉన్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా వస్తారు. అదేవిధంగా వారే కాకుండా యాదవ ప్రముఖులందరూ ఎవరైతే నామినేటెడ్ పదవుల్లో, పార్టీ పదవుల్లో, అదేవిధంగా కార్పొరేటర్లు మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి మీ మీడియా ముఖంగా అందరిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ యాదవ సోదరులందరినీ కూడా తన కుటుంబంలాగా చూసుకునేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మరొకసారి వారిని గెలిపించడం కోసం మరి వారు చేసినటువంటి యాదవ సోదరులకి ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా నామినేటెడ్ పదవులు, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు ఒక్క ఎమ్మెల్యేని కూడా ప్రకటించకపోయినప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పనిగట్టుకొని యాదవ్ సోదరులకి కనిగిరి, తర్వాత కందుకూరు ఇవ్వటం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బీసీలంటే ప్రేమ పంచేవాడు. అలాంటి వ్యక్తిని ఆకాంక్షిస్తూ మరి గతంలో కూడా మన గోపాల్ నగరంలో మన ఆత్మీయ సమ్మేళనం పెట్టించి భారీగా యాదవ్ సోదరులందరూ ఆయన మీద ప్రేమతోటి వచ్చి జయప్రదం చేశారు. మరి అదేవిధంగా రేపు 12వ తారీఖున జరగబోయేటువంటి ఆత్మీయ సమావేశానికి యాదవ సోదరీమణులందరూ కూడా వచ్చి ఈ సభను జయప్రదం చేస్తారని తెలియజేసుకుంటాం. నమస్కారం. ఈరోజు రేపు జరగబో యాదవ ఆత్మీయ సదస్సు 12వ తారీఖు నిర్ణయించాము. 6వ డివిజన్ గోపాలనగరం, 5వ డివిజన్ గోపాలనగరం నుంచి యాదవులు అత్యధికంగా పాల్గొని ఈ యాదవ సదస్సును జయప్రదం చేసి యాదవులకి వాసన్న మంచి కార్పొరేటర్లు, డైరెక్టర్లు మరియు చైర్మన్లు, యాదవ భవను, అడంగన యాదవ భవను, బీసీలకి ఇక్కడ ఆరామ క్షేత్రం అన్నీ ఇచ్చారు. యాదవులకి ఇంకా చాలా మిగతా అన్నీ చేయాలని మేము వాసనని కోరుతున్నాము. అలాగే యాదవ సభకి మన గోపాలనాథం తరపున యాదవ నాయకులందరూ తోడ్పడి మొత్తం అంతా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. స్టేట్ మహిళా అధ్యక్షులుగా పనిచేస్తున్న 12వ తారీఖు ఈ నెల మేము యాదవ ఆత్మీయ సభ పెడుతున్నాము. దానికి ముఖ్య అతిథులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి నుంచి యాదాల నారాయణ యాదవ్, కనిగిరి ఎమ్మెల్యే కందుకూరు ఎమ్మెల్యే బొర్రా మసూదన్ యాదవ్, నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాకు ముఖ్య అతిథులుగా వీళ్ళందరూ ఇచ్చేస్తున్నారు. మేము కోరుకునే మహిళలకి, జెంట్స్కి అందరికి కూడా మా యాదవ్ సభ 12వ తారీఖు ఉదయం 10 గంటలకి అందరూ వచ్చి విజయవంతంగా పాల్గొని సక్సెస్ చేయాలని కోరుకుంటూ మీ అందరూ తప్పనిసరిగా మహిళలు కూడా ఈ సభలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. ఓటు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న పాలుట్ల చెంచుగూడెంలో స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రంలో కల్పించిన సదుపాయాలను ఆయన పరిశీలించారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తామని గిరిజనులతో ప్రతిజ్ఞ చేయించారు. ఓటు ఆవశ్యకతను తెలిపే పోస్టర్లను గృహాలకు అతికించారు.
ఇది లాస్ట్ స్కూల్ కదా, ఇక్కడే ఉంటారు పిల్లలు. నైట్ స్టే కూడా ఇక్కడే ఉంటారు. కంప్లీట్ చేసేసండి. ఇది ఉంటుంది, దాన్ని బట్టి తీసేస్తే రావట్లేదు. చేస్తుంది. ఇంకా రాయడము, ఇంకా చదవడం ఎవరు నేర్పిస్తున్నారు? బాలు సార్. ఎవరు బాలు సార్? ఇక్కడ వచ్చి పట్టుకుంటారు, కేసు రాస్తున్నారు. మీ పట్టా ల్యాండ్ లో చేసినది ఎందుకు పోయి చేస్తారు? నా పట్టాలలో 4 ఎకరాలు ఉంది సార్. నేను 3 ఎకరాలు చేసుకున్నా. 1 ఎకరా ఆగిపోయింది. నేను చేయలేక, నా ఆర్థిక సోదరు లేక నేను చేయలేకపోయి, ఆరోగ్యం బాగా. అది ఫాలో చేద్దాం. చట్టం ఫాలో చేయను, నన్ను నేను ఇబ్బంది పట్టకూడదు అంటే పట్టకుండా ఉండరు. ఇప్పుడు వాళ్ళకి కేసు రాయకుండా వాళ్ళకి ఉద్యమం పోతాయి. అర్థమైందా? సో మీరు తప్పు చేయకుండా ఉంటే మీ మీద ఎవరు హెరాస్ చేయకుండా నేను చూసుకుంటాను. మీరు చట్టాన్ని మళ్ళీ మీరి చేస్తే మళ్ళీ నేను ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాను? ఎవరెవరికి ఓట్లు ఉన్నాయో అందరినీ కూడా పిలిపించేసుకోండి. నీకు ఓటే జాబితా చూసావా? దాంట్లో పేరు ఉందా? సరిపోతుంది. ఎనీ ఆధార్ కార్డులు, ప్యాన్. ఏమీ తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేస్తామని మీరు చెప్తున్నారు. చెప్పండి. ఈ పోలింగ్ స్టేషన్ నెంబర్ 1 జిల్లాలో మొదటి పోలింగ్ స్టేషన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. జిల్లాలో ఉన్న 2183 పోలింగ్ స్టేషన్స్లో దిస్ ఇస్ ద ఫస్ట్ పోలింగ్ స్టేషన్ టు స్టార్ట్ విత్. దానివల్ల ఈ పోలింగ్ స్టేషన్స్కి ఆర్ఓ గారు, ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్, POITDA, దెన్ DFO అండ్ అధికారులు అందరూ కూడా, అదర్ DLDO, MPDO, MROs అందరూ కూడా ఈ ఊరికి వచ్చేసి ఇవాళ ఈ ఎలక్షన్స్ గురించిన అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది. ఈ మొదటి పోలింగ్ స్టేషన్స్లో దాదాపుగా 900 ఓట్లు ఉన్నాయి. అన్ని ఓటరు కూడా 100% ఈ ఎలక్షన్ రోజున రావాలి. వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళకు నచ్చిన నాయకుల్ని ఎన్నికల ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేయాలని కోసము వాళ్ళకి ఒక అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది. డబ్బులు, మద్యంలో ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రీబీస్కి దానికి ఇండ్యూస్ అవ్వకుండా వాళ్ళకున్న ఓట్లు, వాళ్ళకున్న స్వచ్ఛందంగా వాళ్ళు ఆన్ దర్ ఓన్ విల్ ఎట్లాంటి భయమో నిర్బంధమో లేకుండా వేయడానికి ఇక్కడ ఉంటున్న చర్యల గురించి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న పోలీస్ బందోబస్తులు వాళ్ళకి ఏర్పాటు చేసిన ఈ ఎకోసిస్టమ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందని కూడా వాళ్ళకి అందరికీ క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఎంకరేజింగ్గా ఫీల్ అవి ఖచ్చితంగా ఎవరెవరు వలసకి వెళ్ళిన వాళ్ళని కూడా మళ్ళీ తిరిగి పిలిపించేసుకొని ఆల్ ట్రైబల్ గ్రూప్స్లో, ముఖ్యంగా ఇక్కడ చెంచూస్ అండ్ లంబాడీస్, 2 టైప్ ఆఫ్ ట్రైబ్స్ మెజారిటీ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళు సొంతంలో ఉంటున్న అందరినీ కూడా ఈ ఎలక్షన్స్ కోసం పిలిపించేసుకొని 100కి 100% ఇక్కడ ఓటు వేస్తామని వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతిజ్ఞ చేయడం చాలా సంతోషము. ఖచ్చితంగా ఇక్కడ ట్రైబల్స్కి చాలా అవగాహన ఉంది ఈ ఎలక్షన్ ప్రాసెస్ గురించి అండ్ ఎలక్షన్స్ ప్రక్రియలో ఎట్లా జరుగుతుంది గురించి కూడా వాళ్ళందరికీ అవగాహన ఉంది. ఖచ్చితంగా ఈ మొదటి పోలింగ్ స్టేషన్స్ అందరికీ ఒక ఇలస్ట్రేస్ పోలింగ్ స్టేషన్స్గా ఉండడానికి ఈ ట్రైబల్స్ అందరూ కూడా ముందుకు వస్తారని ఎట్లాంటి సందేహం లేదు. ఒంగోలు నగరంలోని కొత్తపట్నం రోడ్డు BVS హాల్ ఎదురుగా ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి దేవస్థానం నందు ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమం గురువారం మధ్యాహ్నం వేద పండితులు, దాతలు, భక్తుల నడుమ అత్యంత వైభవోపేతంగా సాగింది. ధ్వజస్తంభ హోమంలో నవధాన్యాలు వేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ధ్వజస్తంభన కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభన హోమంలో నవధాన్యాలు వేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ధ్వజస్తంభన కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి నిర్మించిన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవాలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. ధ్వజస్తంభ దాతలు జమ్ము రత్తయ్య దంపతులను ఆయన అమ్మవారు చల్లగా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కటారి శంకర్, నిమ్మకాయల శ్రీనివాసరావు, ఏందేటి రంగారావు తదితరులు పాల్గొన్నారు.
యువతల కొట్ట దాని మీద చెప్పి చేద్దాం ఒకరి బాయ్ శ్రావణం కర్పూరం తీసుకో అగ్గిపెట్టి మంగళం కోసం చక్రవర్తి దుర్గాయ సార్వభౌమాయ మంగళం నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఈరోజు మహాలక్ష్మి గుడి దగ్గర ధ్వజస్తంభం ఏర్పాటు చేయటం, మరి ముఖ్యంగా దానికి జంబురత్తయ్య గారు మరి ఈ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసినందుకు ఆ దేవుడు వాళ్ళ కుటుంబాన్ని చల్లంగా చూడాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ఒక మంచి కార్యక్రమాన్ని చేసినందుకు వారి కుటుంబం ఎప్పుడు కూడా చల్లంగా ఉంటుంది. మరి ఈ కార్యక్రమం అందరూ కూడా కలిసి చేసినటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆ మహాలక్ష్మి అమ్మవారి దయతోటి ఒంగోలు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మరి ఈ మూడు కలిసినటువంటి మహాలక్ష్మి అమ్మ, ఆమె 300 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ గుడికి మళ్ళీ కూడా ఇంకా కూడా డెవలప్మెంట్ చేసేదానికి నా వంతు కూడా నేను సాయం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఆ అమ్మవారి దయతో అందరూ కూడా బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహాలక్ష్మి అమ్మవారి కార్యక్రమానికి ముఖ్యంగా ఆ తల్లికి నేను మన దాతలందరూ ఇక్కడ లోకల్లో మా వాళ్ళందరూ కోరి ఈ కార్యక్రమానికి మన గజస్తంభం ఇవ్వమని కోరారు. సరే నేను ఎవరు ముందుకు రావట్లేదని చెప్పేసి అంటే నేనే ముందుకు వచ్చి ఆ తల్లికి గజస్తంభం ఇచ్చి ఈ పూజా కార్యక్రమాలు హోమాలు అన్నీ జరిగిస్తూ అదేవిధంగా ప్రజలందరూ సల్లంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వైపాలెం మండలంలోని పాలుట్ల గిరిజనగూడెంలో నిర్వహించిన స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులు ప్రతిభను పరీక్షించిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచారు. నిబంధనల ప్రకారం ఇక్కడే ఉండాల్సిన ఉపాధ్యాయులు ఉండకపోవడంతో పాటు అర్హత లేని వారితో పాఠాలు చెప్పిస్తున్నారని ఆ గూడానికి చెందిన పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ పరిస్థితిని సమీక్షించకుండా ఏం చేస్తున్నామని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావుపై మండిపడ్డారు. ఆశ్రమ పాఠశాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నాన్నగారి పేరు హరి పక్కన
తక్కువ ఉంటారా ఎక్కువ ఉంటారా? ఎన్ని మంది వస్తారు? 30-40 మంది వస్తారు ప్రతిరోజు. ఇవాళ కొంచెం ఎక్కువ చేశారు. ఎందుకు ఎక్కువ చేశారు? ఇవాళ వస్తారు నేను చెప్పారా కలెక్టర్ గారు వస్తున్నారని? ప్రతిరోజు చిన్నవాళ్ళు 30 మంది ఉంటారు, మిగిలిన వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. స్కూల్కి వస్తారా ఇక్కడ? స్కూల్ కూడా రారా? 2 మంది ఉంటారు స్కూల్కి కూర్చుంటారు. గత 46 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తున్న మా శ్రమను గుర్తించి నా కుమారుడు శ్రీపతి సతీష్కు కొండేపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీపతి ప్రకాష్ రావు అన్నారు. ఒంగోలు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అభ్యర్థిగా ఎంపికైన సతీష్ ని అభినందిస్తూ జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ వెన్నంటే ఉందని, గత 10 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బలహీనపడినప్పటికీ పార్టీలు మారకుండా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నామన్నారు. శ్రీపతి సతీష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తనకు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించిందని, నేడు కొండేపికి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనపై నమ్మకంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిలారెడ్డి ప్రకటించడం జరిగిందన్నారు. కొండేపి ప్రాంత ప్రజలందరూ ఆదరించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే రసూల్, ఉంగరాల శ్రీనివాసరావు, కరీముల్లా ఖాన్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఏంటి చాలా అన్న అందరు చూడండి. చూపాలని మా జీవితాంతం మరి ఈ యొక్క నియంతృత్వ పరిపాలనలో మరి మగ్గిపోయే పరిస్థితుల్లో ఉండగా ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకు నెలకి 5,000 రూపాయల చొప్పున, మొత్తం మీద ప్రతి మహిళకు 8,500 రూపాయల చొప్పున ఇచ్చే ఇందిరమ్మ అభయాస్తం అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ రోజున ఈ కార్యక్రమానికి మరి సంవత్సరానికి ప్రతి మహిళకు కూడా 1,00,000 రూపాయలు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశం మీద కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం అనేది జరిగింది. పార్టీ జయాని కోసం, కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యున్నతి కోసం మనం ఖచ్చితంగా పనిచేయాలని చెప్పిన ప్రమాణ స్వీకారం చేయించింది. ఆ దాని ప్రకారంగా సోదరులారా, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ వర్కరు, ప్రతి కాంగ్రెస్ ఆశావాది ఏ ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తారు. కనుక అందరం కలిసికట్టుగా అన్నదమ్ములుగా, ఎందుకంటే మరి టికెట్లు అడగటంలో మనకు వైరుధ్యం ఉండొచ్చు, కానీ అధిష్టానం నిర్ణయించినటువంటి ఎవరినైతే నిర్ణయించిందో వారికి తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మనం అందరూ కూడా పనిచేయాలి. అదేవిధంగా ఈ జిల్లాలో కొన్ని సీట్లు మనం ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మీరు ఆత్మశుద్ధితో మరి శుద్ధీకరణతో మీరందరూ కూడా ఎవరెవరైతే కొండేపికి మరి అప్లై చేశారో ఆ అప్లై చేసిన వారు మా కుటుంబం ఎంత ప్రేమిస్తామో, మా కుటుంబ సభ్యులు ఎంత ప్రేమిస్తామో కాంగ్రెస్ పార్టీని మా కుటుంబ సభ్యులు అంతే ప్రేమిస్తారు. నడి రోడ్డు మీద కాంగ్రెస్ పార్టీని వాడుకొని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగలేకపోతే నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళారు. గత 10 సంవత్సరాల క్రిందట రాష్ట్ర విభజన అనే ముసుగులో అనేక 100 కోట్లు అనేక పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నారు. కానీ ఈరోజు మేము కనీసం సర్పంచ్ కూడా కాలేదు. మా నాన్నగారు 9 మంది ముఖ్యమంత్రి దగ్గర ఏ ప్రకాష్ అనే విధంగా పనిచేశారు. 47 సంవత్సరాలు పార్టీలో పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. మా నాన్నగారు 9 భాషలు వచ్చు. కేవలం అంత తెలివి కల్లోడనే నాన్నగారిని పైకి రానిలేదేమో. వాళ్ళిద్దరి నేతలు నేను డైరెక్ట్గా అడగాలనుకుంటున్నా, కానీ పేర్లు అవసరం లేదు. బట్ మాకు ఈరోజు పార్టీని మేము నీరు పోసి బ్రతికించాం. మాకు అలాగే ఈ ప్రయాణానికి ముందల డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన పుణ్యమా అంటే నాకు ఈరోజు ఆ సీట్ వచ్చింది. ఆయన రుణం తీర్చుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, అలాగే డాక్టర్ జగజ్జీవన్ రావు గారు మాకు 2 కళ్ళు, మా దళితులకి
ఒక కన్ను అంబేద్కర్ గారు అయితే ఇంకో కన్ను డాక్టర్ జగజ్జీవన్ రావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయుల ఆశీస్సులు తీసుకొని ఇక్కడికి బయలుదేరి నన్ను అఖండ మెజారిటీతో కొండేపి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని ప్రజలకు, అలాగే సింగరాయకొండ మండలం నాయకులకు, ప్రజలకు, టంగుటూరు మండల ప్రజలకు, కార్యకర్తలకు, అలాగే మర్రిపూడి ప్రజలకు, కార్యకర్తలకు, జరుగుమల్లి ప్రజలు, కార్యకర్తలకు, పొన్నలూరు ప్రజలు, కార్యకర్తలకు నన్ను దీవించాలి. ప్రతి ఇంటికి పాదయాత్ర చేసుకుంటూ రోజుకు 2 గ్రామాలు తిరుగుతాను. 40 రోజులు ఉన్నాయి, కనీసం 80 గ్రామాలు తిరుగుతాను. నా ఈ సహకారంలో, నా ఈ ప్రచారంలో మీరందరూ తోడుగా ఉండి నన్ను అఖండ మెజారిటీతో కొండేపి నుంచి శాసనసభ్యుడిగా నన్ను గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ విలేకరులకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. ఒంగోలు భాగ్యనగర్లో బుధవారం రాత్రి నిర్వహించిన జనం కోసం జనార్దన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నట్లు వివరించారు. వైసీపీ పాలనలో అధోగతి పాలైన రాష్ట్రం తిరిగి ప్రగతి పట్టాలెక్కాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ అమలు చేయనున్న సూపర్ 6ల వల్ల అన్ని వర్గాలకు మేలు కలుగుతుందన్నారు. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్, టీడీపీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, కొఠారి నాగేశ్వరరావు, జూటూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులోన దలిసి కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి ఈ దొంగల ధర్మ జనార్దనన్న కళాన్ని సంధించి తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, మన కై గదిలిండో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో. తన తాత ఆంజనేయులు గారి ఆశయ వారసుడే, అన్ని వర్గాల అభివృద్ధే తన ధ్యేయం అంటాడే, నందమూరి ఆలోచన బాటల పయనం చేస్తుండే, చంద్రన్న అడుగులో అడుగేసి కొత్త చరిత్ర రాస్తాడే. సైకిల్ గుర్తులు పసుపు జెండని గుండె కత్తి పదరా, సైకిల్ గుర్తులు పసుపు జెండని గుండె కత్తి పదరా, దామచర్ల మన జనార్దనన్న అడుగుల అడుగైరా. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్. అత్యంత వైభవోపేతంగా ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్లోని శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి దేవస్థాన ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమం. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.